మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఆర్థిక సర్వే ప్రకారం ఈ సంవత్సరంలో చాలా మంది ఐటీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఇందులో నిజమెంత? ఎందుకంటే ఐటీ ఉద్యోగాలకి ఏఐ ఎఫెక్ట్ చూపించబోతోంది. ఏఐ వల్లనే ఐటీ ఉద్యోగులందరూ కూడా రోడ్డును పడిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఇందులో నిజమెంత? నిజంగానే ఐటీ ఉద్యోగులంతా ఇబ్బందులు పాలవుతారా? ఏఐ అంతగానో వీళ్ళందరినీ ఆక్యుపై చేసేస్తుంది ఆ ప్లేస్ అన్నిటినీ కూడా. ఇవన్నీ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు టెక్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ నాగార్జున గారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి అసలు చాలా భయం గొలిపేలాగా వార్తలు స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. మరి అవి నిజమో కాదో తెలియదు. 58 లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఐటీ ఉద్యోగులు మన దేశం 58 లక్షలు ఉన్నారట కదా సార్. అందులో చాలా మంది మేజర్ పార్ట్ ఇబ్బంది అవుతారు. ఎప్పుడు వాళ్ళు గనక ఏఐకి అప్డేట్ అవ్వకపోతే, లేకపోతే అంటే అందరూ ఆ ఏఐకి అప్డేట్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో ఒకవేళ వచ్చినా కూడా అన్ని ఉద్యోగాలను మళ్ళీ రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడంతా కూడా ఏఐ టెక్నాలజీని అన్ని సంస్థలు అడాప్ట్ చేసుకుంటున్నాయి. డబ్బులు ఇచ్చి మరి ఏఐ మొత్తం టెక్నాలజీని అంతని కూడా తీసుకుంటున్నాయి అని చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఏంటి ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? మీరే చెప్పాలి. మీతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్సర్ కూడా మీరే చెప్తారు. సో అప్స్కిల్లింగ్ అని మీరే అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను వెలుబుచ్చే అభిప్రాయాలండి నా సొంత అభిప్రాయాలండి. నా సంస్థకి ఏమీ సంబంధం లేదు దాంతో, నేను పనిచేసే సంస్థకి. అండ్ మీరు ప్రాబ్లం డెఫినేషన్ బాగా చెప్పారండి. నిన్న బడ్జెట్ కూడా నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే ఆ బ్యాలెన్స్ కనిపించిందండి. నేను బడ్జెట్లో కూడా మేడం ప్రవేశపెట్టినప్పుడు షీ వాజ్ టాకింగ్ అబౌట్ కైండ్ ఆఫ్ ఆప్టమిజం, రియలిజం వర్సెస్ ఆప్టమిజం బ్యాలెన్స్ కనిపించిందండి. అండ్ స్ట్రాటజీ అడుగులు కూడా కరెక్ట్గా పడ్డాయేమో అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ద థాట్ ప్రాసెస్ వాజ్ కాంప్రహెన్సివ్ ఎస్టర్డే. ఫస్ట్ పాయింట్ అండి, కొంచెం కంఫర్ట్ ఇచ్చే పాయింట్. తర్వాత నేను చదువుతున్నానండి, చాలా నేను 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఒకటేంటంటే ఈచ్ టైమ్ ఛాలెంజ్ కమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ దట్ ఆర్ క్రియేటెడ్ ఆర్ మోర్ దెన్ ద జాబ్స్ దట్ ఆర్ ఐదర్ డిస్పెన్స్డ్ అవుట్ ఆర్ రీషేప్డ్. So it is happening in the industry. It won't be different to that is what I feel, Andy. And basically, if I say that, there is no threat to the work that I'm doing right now, because AI is coming, I don't want to care about it. Is not a great shape to be in, and obviously it is impacting, especially tech companies, and no doubt about it. మీరు చూసిన ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడైతే కొంతమంది ఉద్యోగుల్ని either తొలగిస్తున్నారు లేదా అప్స్కిల్ చేస్తున్నారు అన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా టెక్నాలజీ కంపెనీస్ నుంచే కనిపిస్తాయి. మీరు చూసినట్లయితే, కేర్ఫుల్గా చూసినట్లయితే, ఒక బ్యాంక్ వాళ్ళు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, మేము ఏ అడాప్ట్ చేసేసాం, రేపటి నుంచి ఇంతమందిని తీసేస్తాం అనే స్టేట్మెంట్ ఇంకా మనం అయితే వినలేదు. దానికి చాలా నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. దానికి దేర్ ఆర్ రీజన్స్. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఏఐ ఈజ్ నాట్ గోయింగ్ టు డిస్రప్ట్ ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ డిస్రప్టింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యాజ్ యూ రైట్లీ టోల్డ్, am I embracing AI or am I fearing about AI is something that I need to figure it out. అంటే ఏ అంటే ఎలాంటిదంటే మేడం, సింపుల్గా చెప్పాలంటే, you are having Einstein next to you. Yes. You can ask anything in the work that you do, right? బేసికలీ నిన్న బడ్జెట్లో కూడా మాట్లాడారండి. వాట్ ఐ లైక్డ్ ఈజ్ లైక్ ఏఐ క్రియేట్ చేస్తున్న జాబ్లో దాన్ని ఆప్టిమైజ్ చేయగలగాలి, దాన్ని మెయింటైన్ చేయగలగాలి. ఆనెస్ట్లీ ఏఐని ఎట్లా చూడాలంటే, మేడం నిన్న చెప్పినప్పుడు నిన్న 3 కర్తవ్యస్లో ఫస్ట్ కర్తవ్యం అంతా కూడా ఆప్టిమైజేషన్ మీద మాట్లాడారు, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్ మీద మాట్లాడారు. ఏ అనేది ఒక వెపన్లా చూడాలి. అక్కడ ఒక బిజినెస్ ప్రాసెస్ ఉన్నప్పుడు, ఇఫ్ ఐఎమ్ ఇంజనీరింగ్ సంథింగ్, హౌ am I embracing AI into the core business flow or the process flow or the whole overall systems that I use, am I getting one by one? So that's what we need to see. అంటే ఒక లేయర్ అబవ్ వెళ్ళి చూసినట్లయితే, ఇఫ్ యూ గో టు ద ఇంజనీరింగ్ లేయర్, లైక్ ద వే we evolved as a economy and even the world evolved as a globally, engineering at a higher level, and then you started using computer science as an applied science towards improving something in this, computers in banking, computers in insurance, computers in government, computers in manufacturing. That's how we got. So ఇది కంప్యూటర్ రావడం వల్ల ప్రొడక్టివిటీ పెరిగింది, మనం ముందుకు వెళ్ళాం. ఏఐ కూడా అంతేనండి, అలాగే చూడాలి. మీరు అడగచ్చు, ఈ జాబులు పోవడం ఏంటండి అనేది అడగచ్చు. అంటే మేడం, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ కస్టమర్స్ విల్ గివ్ అస్ రిక్వైర్మెంట్స్ అండ్ దెన్ వీ కైండ్ ఆఫ్ గివ్ దెమ్ ఫీజిబిలిటీ స్టడీ. సార్ ఇట్లా చేయబోతున్నాం, మా టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇలా ఉంటుంది, బిజినెస్ ల్యాండ్స్కేప్ ఇట్లా ఉంటుంది, వి బిల్డ్ అప్లికేషన్స్, బట్ and then you start designing and then you start building, nothing but coding, and then you test it and then you put it in deployment. ఈ ఫేజ్ల్లో ఎవ్రీవేర్ ఏ అనేది మేము యూస్ చేస్తున్నాం, ఆ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్కి యూస్ చేస్తున్నాం. అంటే సంబడి ఏం చేస్తారు,
కోడింగ్ చేసేది చాట్ జీపీటీలో ఇఫ్ ఐ ఆస్క్ గివ్ మీ కోడ్ ఫర్ బబుల్ స్టార్ట్ ఆర్ క్విక్ స్టార్ట్ ఇట్ ఈస్ గివింగ్. సో ఇంకా ఇంజనీర్స్ ఏం చేస్తారనేది అది కరెక్ట్ కాదు కదా. వీ డూ ఇంజనీరింగ్, వీ డోంట్ ఓన్లీ డూ కోడింగ్. సో కోడింగ్లో హౌ డు వీ బ్రింగ్ దట్ ఇన్ యాజ్ అన్ యాంప్లిఫైయర్, లైక్ మేడం టోల్డ్ ఎస్టర్డే, force amplifier for growth. Actually, you bring in AI in whatever we do and give better products to customers, better experience to customers, and better value to customers. If you see like that, you get AI into the overall strategy. So that's what is happening right now with companies like us. And we are definitely upskilling people. And while 58 lakhs is nijamenandi, totally 58 lakh people, 5.8 million. So whatever is the services industry, we have IT, and ITES is being supported by this 58 lakh engineers. Honestly speaking, those are the captive audience to start with, right? All the upskilling can easily happen overnight for them. They will easily pick up those AI skills because they're already engineers, right? And another thing, madam, to give comfort to everybody reads these such sensational articles, ఒక స్కిల్ మీద 30 years ఇండస్ట్రీలో అట్లీస్ట్ నేను పంచగలిగే ప్లాట్ఫామ్స్ ఒక 12 ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. అంటే యా అబ్సల్యూట్లీ స్కిల్ అడాప్షన్ అనేది మాకు కొత్త కాదు. ఐటీలో ఉన్న వాళ్ళకి ఒక కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ ఇస్తాడు, ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు, దాని వర్క్ చేస్తాము, ఆ SOW అయిపోయింది, వీ నీడ్ టు గో టు డిఫరెంట్ కస్టమర్, సో ఐ నీడ్ టు పికప్ న్యూ స్కిల్స్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా హోమ్ గ్రోన్ అప్లికేషన్ కావచ్చు, ఇది కంప్లీట్గా క్లౌడ్ అప్లికేషన్ కావచ్చు, ఇది కంప్లీట్గా AMS అప్లికేషన్ కావచ్చు. ఎవ్రీవేర్ లెర్నింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ కాన్స్టెంట్ ఫర్ us. స్కిల్ ఎన్హాన్స్మెంట్ అనేది ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ ఎ వైల్. కంటిన్యూస్ స్టూడెంట్స్ అయితే మీరు అబ్సల్యూట్లీ మేడం. అండ్ ఇంకో క్వశ్చన్ ఏమొస్తుందంటే, మరి ఫ్రెష్ ఇంజనీర్స్ వస్తున్నారు కదండి, చాలా కంపెనీస్ హైర్ చేయట్లేదు వాళ్ళని. వాళ్ళ స్కిల్స్ రెడీగా యూజ్ అవుతాయా, యూజ్ అవ్వ? వాళ్ళు ఇంకా మీకంటే అప్డేటెడ్ వెర్షన్ కదండి. అబ్సల్యూట్లీ, యూ గాట్ ద ఆన్సర్. సో వాళ్ళు రెడీగా అవైలబుల్ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పదము, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సిస్టమ్స్ అనలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజరు, ప్రోగ్రామ్ మేనేజరు, ఈ జాబ్స్ క్రియేట్ అయ్యాయండి. AI చూసినట్లయితే ప్రాంప్ట్ ఇంజనీర్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, NLP ఇంజనీర్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్, ఏజెంటిక్ AI డెవలపర్, ఏజెంటిక్ AI ఆర్కెస్ట్రేషన్ స్పెషలిస్ట్, ఇన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ఇన్ అరౌండ్ మీ, హౌ నియర్ am I with respect to my skill set. To pick up that new skill is something that we need to do. We need to understand. Second thing ingoti endante madam, AI annitiki kuda foundational skills endante mathematics, statistics, probability. Fortunately mana Indian curriculum మనం రైట్ ఫ్రమ్ మన హై స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మ్యాథమెటిక్స్ అనేది బ్యాక్ బోన్, మనమనే కాదు అన్ని కంట్రీస్లో. సో దట్ వే అండర్స్టాండింగ్ AI క్విక్లీ, అడాప్టింగ్ టు ద న్యూవర్ ఛాలెంజెస్ is something that we need to look at, than worrying about, oh my God, AI is coming in, what is going to happen to me? Rather than that, embrace that skill with me, let me move forward in my career, helping my customers with AI is something that we can think about, madam. అంటే ఇంకా మనం అడాప్ట్ చేసుకొని దాంతో వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే తప్పించి దానికి భయపడిపోయి వెంటనే మన ఉద్యోగాలు పోతాయని అంటే ఆ సిచ్యువేషన్ అయితే లేదు. అబ్సల్యూట్లీ మేడం. అండ్ మీరు చూసినట్లయితే నిన్న బడ్జెట్లో కూడా వాట్ ఐ రియలీ లైక్ దిస్, డేటా సెంటర్స్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. And the companies, even the foreign companies which are offering their services to their customers from Indian data centers are given tax-free, tax holiday till 2047. అంటే కాన్షియస్గా ఏం జరిగిందండి? And they talked about skilling 2 lakh students from 15,000 schools and 500 engineering colleges, and additional 10 lakh people on typical AI literacy. స్కిల్లింగ్ రెడీ చేసుకుంటున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ ఎస్పెషల్లీ ISM, మన ఇండియా సెమికాన్ మిషన్ 2.2 ఎక్స్పాండ్ అయింది, 40,000 crores they were kind of set aside for investments again. సో ఓవరాల్ ఐ థింక్ పొజిషనింగ్ బాగుందండి. అదే కాకుండా నిన్న ఒక కమిటీ ఫార్మేషన్ చేశారండి, ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ స్టాండింగ్ కమిటీ అని. దట్ కమిటీ వాజ్ ఆస్క్డ్ టు గివ్ అ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఆన్ what is the skill gap, what should I be doing, right? Who are the captive audience for skilling? అది కూడా ప్రిపరేషన్ జరిగింది. సో ఓవరాల్గా నాకు ఏం నచ్చిందంటే, ఏఐని సెంటర్లో తీసుకోవడము. అంటే మన భారత్ విస్తార్లో కూడా అగ్రీస్, అక్కడ ఏఐని వాడదాం, లాజిస్టిక్స్లో ఏఐని వాడదాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కమింగ్ అండ్ టెల్లింగ్ డూ దిస్ ఈజ్ సంథింగ్. ఐఎమ్ గెటింగ్ AI inside, like you told, I'm getting AI in the center. That means I'm a consumer. I'm adapting AI, and I'm strengthening the ecosystem with the skilling. And with partnership from foreign companies which are investing into India, overall I think ecosystem is evolving well, is what I feel, And good news ఏంటంటే, మనకి ఇలాంటి ఛాలెంజెస్ చాలా మంది అంటారు, ఇది ఈ కాంటెక్స్ట్లో కూడా అది నిజమేనండి. ఈ ఛాలెంజెస్ మనం ఫేస్ చేసాం ఇంతకు ముందు, అడాప్ట్ అయ్యాము, ముందుకెళ్ళిపోయాం. SAP వచ్చింది, PeopleSoft వచ్చింది, పెగా వచ్చింది, Oracle, lot of things came in. అంటే అవి వాటితో కంపేర్ చేసినప్పుడు AI అనేది వ్యాస్ట్ అయిపోయింది, AI ఈజీ అయిపోయింది, AI ప్రతి దాంట్లోనే వెళ్ళిపోయింది.
ఏఐతో అందరూ ఇదైపోతున్నారు. నార్మల్ అసలు ఏమీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదండి, నార్మల్ పర్సన్స్ ఇప్పుడు మా దగ్గర ఆఫీసులో పనిచేసే ఆఫీస్ బాయ్ కూడా ఏఐ తోటి ఎడిటింగ్ చేసే పరిస్థితి వచ్చింది. గ్లాడ్ యూ ఆస్క్డ్ దట్ క్వశ్చన్. నాకు వీటిల్లో ఏఐని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పాలి. ఆండ్రూ ఎన్జీ అని ఒక ఆయన ఉంటారు, ఐ లైక్ దట్ స్టాన్ఫోర్డ్ అలుమిని, అండ్ హీస్ ద ఫాదర్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. హీ సేస్ AI is like electricity. If you make that statement, right, it's easy to understand. It is honestly, madam, how do we need to understand is it is intelligence, artificial intelligence, right? Wherever intelligence can go, AI can go, because only dependency entante why it cannot meet the human intelligence yet, because human created it, point one. Second, it depends on the data. If you don't have the data, AI initiatives are as good as dumb sacks. If you don't have the vast data to make a call, for example, content preparation, you are making content here, yes, and you want to beautify it. If you have like TB's worth of data with you, machine learning can analyze get some insights out of it and tell you how to produce the next version. Or it is raining yesterday, will it rain today? And adiginatlaite, the machine learning way of, for the past 1 year what has happened, for the past 10 years what has happened, it goes to that data, uses algorithms and predict it actually. So what I'm trying to tell here is డేటా ఈజ్ చాలా ఇంపార్టెంట్ మేడం. డేటా క్రియేషన్ కానీ, డేటాని అక్యురేట్గా ఉంచడం కానీ, డేటా క్వాలిటీ కానీ, డేటా గవర్నెన్స్ కానీ, ఆర్ టు బి ఎట్ ఎ వెరీ హై లెవెల్ చెప్పాలంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఎనీ కంపెనీ విచ్ ఈజ్ బేసికలీ డిజిటల్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈజ్ రెడీ ఫర్ ఏ అడాప్షన్. సో ఆ కాంటెక్స్ట్లో ఏమవుతుందంటే ఏఐ ఇస్ ఎవ్రీవేర్, ఆబ్వియస్లీ ఐ వాంట్ యూజ్ ఏఐ ఎవ్రీవేర్, బట్ am I data ready? Am I digitally ready to use it? Is all are the questions. To devise that strategy, you need human beings again. So honestly speaking, engineering, as I kept telling, engineering stays on the top, and AI is an ancillary unit of, that's how you need to understand actually. AI is everywhere, phenomenal, use it everywhere. You can, for example, even for this interview, you can ask ChatGPT, telling what kind of questions can I ask? It will basically guide you. But human intelligence వస్తుందండి. అంటే మీ పాస్ట్ ఇంటర్వ్యూస్ మీరు ఏం చేశారు, మాలాంటి వాళ్ళు ఏం అడిగారు, that AI will not know. కదండి, కదా, అది తెలీదు. Absolutely. So AI is everywhere, but ఇంకా అంటే honestly madam, if I ask a question anybody, there is a doctor sitting next to me, there is a robot sitting next to me, I need to undergo a kind of appendix removal surgery. Whom would I prefer? I prefer a physical doctor than the machine. అంతే కదా, So it takes time 100% డాక్టర్కి ఇస్తాం, Absolutely. రోబోకి ఎందుకు ఇస్తాం? కొన్నాళ్ళలో వస్తుంది కానీ ఇట్ హ్యాస్ టైమ్ అండి. సి మన ఇండైరెక్ట్గా నేను చెప్పింది ఏంటంటే మేడం, ఈవెన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ అండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎనీ ఇండస్ట్రీ యూ టేక్, ఆర్ దే డిజిటల్లీ రెడీ? కెన్ దే సప్లై ద డేటా that AI wants for making the decisions or the predictability? That is what everybody is questioning themselves. But if you ask me, you told at the beginning, huge investments are going in from the hyperscalers అండి. మీరు మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఎన్విడియా కానీ, అమెజాన్, their capex must be about $100 billion, and each actually we are talking about $600 billion investments. That means this is like only AI మీద పెడుతున్నారు, only AI మీద, and it is very serious because it is not coming from academic institutions and it is coming from the commercial organizations where they are believing in investing. Asala compute gaani, and they are getting themselves ready. When enterprises are trying to adapt AI, cloud gaani, compute gaani, they are getting it ready. Nvidia, for example, right? Or even AMD is catching up right now. So Amazon, Microsoft, Google got it established in mana Telugu Rashtam, Pakka Telugu Rashtamlo, they had a data center. And India government came forward today in yesterday's budget, told data centers are our infrastructure, you don't need to pay taxes on it. So overall, it is converging very well. And again, ఒకటి నాకు నచ్చింది ఏంటంటే మేడం, నిన్న 2047లో they set themselves as a target, వికసిత భారత్ టార్గెట్లో 10% of the GDP growth should be services అని అన్నారు. అంటే నేల విడిచి సాము చేయట్లా, మన స్ట్రెంగ్త్ ఏంటంటే సర్వీసెస్. బేసికలీ వీ బిల్డ్ సర్వీసెస్, slowly we started getting into adoption. That's where I think we are positioning right now, and we are very good at it. We are knowledgeable. Our education ecosystem has got the enough ingredients to pick AI for anybody and just move on. Just take the ecosystem and move on actually. The fittest will survive anyway. So that's how it happens, madam. ఇప్పటికిప్పుడు భయపడాల్సిన పని లేదు. Honestly no madam. అంటే నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూ కూడా చూశానండి. 58 lakh పీపుల్ ఉన్నారు. ఆ 58 lakh పీపుల్ కూడా ఏమైపోతుందండి? ఏం అవ్వదండి. ఎందుకంటే దీస్ 58 lakh పీపుల్ ఆర్ వర్కింగ్ అక్రాస్ డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్. టెలికామ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ రకరకాలుగా ఉన్నారు. అండ్ నెట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ వర్కింగ్ ఫర్ ఎ ఫార్మా కంపెనీ, ఐ గోట్ ఎ జాబ్ విత్ దెమ్. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ .NET ఫ్రంట్ ఎండింగ్. ఓకే, నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి. మీరు ఇప్పుడు 58 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఈ ఏఐ తోటి అవసరం ఉన్న ఎంప్లాయీస్ 58 లక్షల మంది లేరు. అయితే ఎంతమంది ఈ ఏఐ తోటి
అంటే ఏఐని రీప్లేస్ చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా ఏఐ ఇంతలో ఎంతమందిని రీప్లేస్ చేయగలుగుతాయి? 58 లక్షల మందిని కాదు. బేసికల్ ఏంటంటే మేడం, లెట్స్ టేక్ ఎ టీమ్ అండి. సింపుల్ అంటే ఒక శాంప్లింగ్ తీసుకుందాం. ఒక టీమ్ తీసుకుంటే లెట్స్ ద టీమ్ ఈజ్ వర్కింగ్ విత్ ప్రాజెక్ట్ విత్ లెట్స్ ఏ ఫార్మా కంపెనీ. దే హ్యావ్ లెట్స్ ఏ ప్రొడక్ట్స్ లైక్ మెడిడేటా ఆర్ సమ్ ప్రొడక్ట్స్ ఆర్ సపోర్ట్ జరుగుతుంది, హోమ్ గ్రోన్ అప్లికేషన్ సపోర్ట్ జరుగుతుంది, కొంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఐ నీడ్ టు బ్రింగ్ ఏఐ ఇన్ టు దిస్ అని దట్ కంపెనీ థింక్స్, రైట్? సో బేసికలీ దే లుక్ ఎట్ సమ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్. లెట్స్ సేవ్ 10% సేవింగ్. అది ఓవరాల్ ఎస్డిఎల్సి డెవలప్మెంట్లో తీసుకొస్తున్నాం. ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ఇట్. అంటే బేసికలీ మనం రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన, కోడ్ చేసిన, టెస్ట్ చేసిన, ఏతో ఆటోమేట్ చేస్తున్నాం. కండిషన్, యాస్టిక్ కండిషన్ ఏంటంటే, ఇఫ్ కస్టమర్ హ్యాస్ ద డేటా, ఐ కెన్ అప్లై మై మిషన్ లెర్నింగ్ మోడల్ అండ్ గెట్ దట్ ఆప్టిమైజ్డ్ ప్రెడిక్టబిలిటీ ఆర్ ఎండ్ టు ఎండ్ టికెట్ రెజల్యూషన్ అట్లా అంటాం. అవి జరుగుతున్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. చేయలేము కదా. సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. వైల్ ఐఎమ్ రెడీ, దేర్ ఇస్ ఎ గ్రేట్ ఫ్లైట్ ఆర్ బ్యూటిఫుల్ ట్రైన్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ ఇన్ 1 hour. But passengers are not ready yet. లేకపోతే అదే కదా. So train is in front of us, AI is in front of us. Inka why madam people started talking about quantum now. Quantum is also getting ready. Yeah, it's like, but am I ready to consume it? Can I invest in that infrastructure? Can I invest in that employee workforce to get the data ready? Still that is happening. That is called digital transformation. So lot of enterprises are, I've seen that trend, lot of enterprises are started getting into cloud, started beautifying their front end, started using AI for their RPA, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, స్లోగా యూస్ చేస్తున్నారు. అడాప్షన్ అనుకున్నంత పేస్లో అయితే ఇంకా లేదు, చాలా స్లోగా నడుస్తుంది. అది ఈజీగా చేస్తున్నాం. అంటే సంబడి హూ ఈజ్ లైక్ ఎ వెరీ గుడ్ జావా ప్రోగ్రామర్ ఆర్ ఎ .NET ప్రోగ్రామర్ క్విక్లీ పికప్ లెట్స్ an RPA సాఫ్ట్వేర్ లైక్ UiPath and start adding value to customer is happening already. It is happening already. అది కన్వర్షన్ జరుగుతుందండి. మీరు ఇందాక క్వశ్చన్కి 58 lakhలో నా దృష్టిలో అంటే జనరల్గా హ్యాండ్ వర్క్, హెడ్ వర్క్ అంటాం మేడం. అంటే జస్ట్ టైప్ చేసే వర్క్, అవి రిస్క్ మేడం, అవి డెఫినెట్లీ రిస్క్. హెడ్ వర్క్ అంటాం అంటే బేసికలీ వేర్ యూ యూజ్ యువర్ ఓన్ బ్రెయిన్ టు డూ సంథింగ్, స్టిల్ నాట్ ఎట్ రిస్క్, ఇట్ స్టిల్ నాట్ దేర్. అంత సీన్ ఇంకా లేదండి, ఇంకా లేదు. చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఏ కూడా ఎలా వెళ్తుందంటే మేడం, మిషన్ లెర్నింగ్, ఫస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, NLP, జనరేటివ్ AI, చుట్టూ LLMs వచ్చి పైన ఏజెంటిక్ AI వెళ్ళిందండి. ఇప్పుడు బేసికలీ ఇట్స్ లైక్ పీపుల్ ఆర్ టాకింగ్ ఏజెంటిక్ AI సంథింగ్ టోటలీ అటానమస్ సిస్టమ్స్. దాన్ని డిజైన్ చేసేవాళ్ళు ఎవరు? దాన్ని మెయింటైన్ ఆ స్కిల్స్ నాకున్న రోజు ఐఎమ్ హార్ట్ కేక్ ఇన్ ద మార్కెట్. అండ్ పికింగ్ అప్ దిస్ స్కిల్స్ ఈజ్ నాట్ సో డిఫికల్ట్ ఈజ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో అదేమి అనుకున్నంత చాలామంది ఇంజనీర్స్ నాతో ఏకీపిస్తారండి. నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అబ్సల్యూట్లీ నేను మాట్లాడేది వాళ్ళకి తెలుస్తుంది. ఆరకల్ నుంచి SAPకి జంప్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, SAP నుంచి ఆర్ దే కంప్లీట్లీ గాట్ ఇంటూ they can easily do that. If I'm an engineer, if I know engineering, core engineering, creating, designing, constructing, implementing, ఇవన్నీ వస్తే AI నేను యూస్ చేసుకుంటా. ఐఎమ్ a mechanical engineer అండి. I basically I design a 3D let's say implant for a body, right? I'm doing it. I use AI to do that. AI cannot replace my designing and creative capabilities. AI will help me doing it. That's how we need to understand, madam. Very clear. Very clear. ఒక కస్టమర్ అడుగుతాడు మేడం, రెవెన్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ బిల్డ్ చేయండి అంటాడు. AI ఏం అర్థం అవుతుందండి? అది AIని ఎక్కడ యూస్ చేయాలో నేనే చెప్పాలి యాజ్ ఎ ఫ్రెండ్. సో ఆ జాబ్స్ అన్నీ అట్లా ఉంటాయి. ఈ పిల్లలు నాకు ఏం హ్యాపీ అవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ దే హ్యావ్ కోర్సెస్ ఇన్ మిషన్ లెర్నింగ్లో డిసిప్లిన్స్ ఉన్నాయి, డేటా ఇంజనీరింగ్లో డిసిప్లిన్స్ ఉన్నాయి. చాలా కాలేజెస్ ఏం చేసాయి, నాన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మైనర్స్ ఇచ్చాయి. సో అండ్ దే ఆర్ బీయింగ్ గైడెడ్. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ పికప్ ద స్కిల్, ఐఎమ్ సేఫ్ ఈజ్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మేడం. అండ్ బిజినెస్ ఇస్ కమింగ్, బిజినెస్ స్టార్టెడ్ కమింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్లో ఇంతకుముందు కంప్యూటర్స్ అనేవాళ్ళు తీసేసి AI పెట్టేశారండి. AI వాళ్ళకి కూడా క్లాస్లో AI ఇప్పుడు. నేను అదే అనుకుంటున్నాను మేడం. మొన్న ఎక్కడో మాట్లాడుతుంటే చెప్తున్నా, ఇట్స్ లైక్ కంప్యూటర్ as a core discipline will become, all of this is applied AI is most important madam. AI is good, but where will I apply it? కంప్యూటర్ సైన్స్ కూడా మేడం. కంప్యూటర్స్ మీరు చెప్పండి, అంటే అఫ్ కోర్స్ టెక్నాలజీ కంపెనీస్ పక్కన పెట్టండి, ఈ కంప్యూటర్స్ అనేది ఒక డొమైన్ లేకుండా ఎగ్జిస్ట్ కాదండి. ఒక ఇన్సూరెన్సా, ఒక బ్యాంకా, ఒక ఎయిర్లైన్ కంపెనీయా, అది తెలియాలి. ఏ కూడా అంతే. ఏకి ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా ఏంటంటే డేటా కూడా ఉండాలి. సో డేటా కూడా ఉండాలి, క్లీన్ డేటా ఉండాలి, కన్సిస్టెంట్గా డేటా సప్లై అయితే ఉండాలి, ఆ సోర్సెస్ ఉండాలి. ఆ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యాయి మేడం, ఆ ప్రాజెక్టులు డెఫినెట్గా స్టార్ట్ అయ్యాయి. ఎస్, పర్ఫెక్ట్గా. ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ వాళ్ళు యూఎస్కి వెళ్ళి ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ కష్టం, ఇంకా వెనక్కి వచ్చేయటమే. తర్వాత H1 వీసాలు కూడా అస్సలు దొరకట్లేదు, దొరికినా కూడా అవి కాస్ట్ పెరిగిపోయినాయి, చాలా ఇబ్బంది అవుతుంది, తిరిగి అందరూ మళ్ళీ ఇండియాకే వచ్చేస్తారు, ట్రంప్ చేసేటువంటి వ్యవహారాలతోటి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు దానికి ఏం చెప్తారు? నిజంగానే ట్రంప్ అంత ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాడు అక్కడ, ఎస్పెషల్లీ మన ఇండియన్
ఐటీ ఎంప్లాయీస్కి? అంటే నేను అంత ట్రంప్ లెవెల్లో మాట్లాడేంత స్టేచర్ నాకు ఉంది అనుకోను, కానీ నేను ఒక బిజినెస్ లీడర్ కింద మేము ఏం చేసామో ఖచ్చితంగా చెప్పగలం మేడం. మనం వీ యాజ్ అ కంట్రీ అండి, వీ యాజ్ అ కంట్రీ ఐ అప్రిషియేట్ ఆల్ సర్వీసెస్ కంపెనీస్ ఇన్ ఇండియా సెక్టార్లో ఉన్న వాళ్ళంతా ఏం చేసామంటే మాదంతా కూడా హైలీ ఆఫ్ షోర్ డ్రివెన్ సర్వీసెస్ మేడం, హైలీ ఆఫ్ షోర్ డ్రివెన్ సర్వీసెస్. అంటే లెట్స్ టేక్ ఏ కంపెనీ 1 lakh ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో మాకు మహా ఉంటే ఆన్ సైట్లో ఒక 7,000 అక్రాస్ గ్లోబల్లీ చెప్తున్నాను, నాట్ ఓన్లీ యూఎస్, గ్లోబల్లీ ఒక 7,000 8,000 పీపుల్ ఉంటారు. అంటే ఒక ఆన్ సైట్ కోఆర్డినేటర్ ఉంటాడు, ఆన్ సైట్ అకౌంట్ మేనేజర్ ఉంటాడు, మిగతా స్ట్రెంగ్త్ అంతా మేము ఇక్కడ బిల్డ్ చేసుకున్నాం. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, ఈ రిస్క్ మాకు ఇప్పుడే తగిలింది కాదు మేడం. మాకు 3-4 years బ్యాక్ ఏం చేశారంటే ప్రివైలింగ్ వేజెస్ అని సడన్గా H1 ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ శాలరీస్ని మేము ఆ ప్రివైలింగ్ వేజెస్కి మ్యాచ్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ హ్యూజ్ యాక్చువల్లీ, అండ్ మార్జిన్స్ లేవు. సో మేము ఏం చేసామంటే అప్పుడే డీరిస్క్ చేసుకున్నాం. వీ కైండ్ ఆఫ్ గాట్ ద డీరిస్క్ డన్. అంటే కెనడా కొన్ని చోట్ల నియర్ షోర్ అంటాం, మెక్సికో కొన్ని చోట్ల, కోస్టారికా, పోలాండ్, కొన్ని కంట్రీస్ పెద్ద పెద్ద అకౌంట్స్ ఉన్న చోట్ల మేము ఆల్రెడీ డీరిస్క్ చేసుకున్నాం. సో ఆనెస్ట్లీ, అండ్ సెకండ్లీ మాలాంటి కంపెనీస్లో ఏమవుతాయంటే మేడం ప్యూర్లీ H1 మీద డిపెండ్ అవ్వం మేడం. మేము మాకు L1s ఉంటాయి, L1B ఉంటుంది, L1A ఉంటుంది, లేదా మాకు వేరే మా ఓన్ ఆఫీసెస్ ఉన్న కంట్రీస్లో మేము పంపించగలుగుతాము. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ హిట్టింగ్ సమ్ ఆఫ్ దోస్ ఫ్యామిలీస్ who made a decision to stay there forever. But మా బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మేడం, we don't expect our associates to stay in US forever. ప్రాజెక్ట్కి వెళ్తారు, వచ్చేయాలి. సో ఆ మోడల్లో సో షాక్లు ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 years యూఎస్లో ఉన్నా, కానీ 3 stintsలో ఉన్నా. నేను ఈవెన్చువల్లీ ఇండియా వచ్చి దట్స్ హౌ మై కంపెనీ టోల్డ్ మీ, నెవర్ ప్లాన్ ఎనీథింగ్. ఇఫ్ దే ప్లాన్ ఎనీథింగ్ పర్మనెంట్లీ దే విల్ లెట్ మీ నో. ఇస్ ఇట్ ఎ సేల్స్ రోల్, కస్టమర్ ఫేసింగ్ రోల్, అవి డిఫరెంట్. అంటే నేను ఎస్పెషల్లీ మీ కంపెనీ గురించి అని కాదండి, నార్మల్గా ఐటీ ఎంప్లాయీస్ గురించి. అంటే నేను అదేందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే మేడం, ప్రెడామినెంట్గా ఈ కంపెనీ H1s అని మేమే పిక్ చేస్తాం మేడం. అంటే టాప్ 5 ఆబ్వియస్గా TCS, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నే వీళ్ళే పిక్ చేస్తారు కదండి. సో ఆ కాంటెక్స్లో నేను ఒక ఎగ్జాంపుల్ తీసి చెప్పాను అనమాట మీకు. ప్రెడామినెంట్గా వీళ్ళే ఉంటారు. అండ్ అగైన్ మా ఫ్యామిలీలోనే స్ట్రగుల్ అవుతున్నారు. స్ట్రగుల్ అవ్వట్లేదు అన్నానంటే తప్ప రిస్క్ మిటిగేషన్ గురించి మాట్లాడాను. కొంచెం గ్లోబల్గా ఆన్సర్ చేశాను. బట్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో నాట్ రియలీ షూర్, యూనో. ఒక రోజు ఒక డెసిషన్ ఉంటుందండి, ఇంకొక రోజు ఇంకొక డెసిషన్ ఉంటుంది. రైట్ నౌ ఇట్ ఈస్ టోటల్లీ బిగ్ హెవోక్ అండి. ఆనెస్ట్లీ వీ డోంట్ వాంట్ టు థింక్ ఎనీథింగ్ ఫర్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ టిల్ దస్ సెటిల్స్ అన్నట్లుగా అనుకుంటున్నాం ఎనీథింగ్. అండ్ 100K పెట్టాలి మేడం కొత్త H1s మీద. ఇట్స్ ఎ హ్యూజ్, చాలా ఎక్కువ అమౌంట్ కూడా కదండి, హ్యూజ్ అమౌంట్ మేడం అది. And it doesn't work out to the P&L, it doesn't work out to the overall commercial model. So yeah, unless customer hikes the billing rate to that extent. So ఇన్వెస్ట్మెంట్స్ ఐ డౌట్ అండి. ఇప్పుడు అలా పర్మనెంట్ గా పంపించినప్పుడు కంపెనీ పెడుతుందా అండి, లేకపోతే వాళ్ళే పర్సనల్ గా పెట్టుకోవాలా? ఇంకా ఇన్స్టెన్స్ అయితే నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదండి, పర్సనల్ గా జరగదండి. మాలాంటి ప్రొఫెషనల్ కంపెనీస్ లో మేమే కంపెనీ చూసుకుంటుంది మేడం. కంపెనీ మేక్స్ ఎ డెసిషన్, ఇట్స్ కాస్ట్ ఇస్ ఆన్ అవర్స్ యాక్చువల్లీ. దేర్ ఇస్ ఎ స్ట్రాటజిక్ డెసిషన్ మేడ్ టు ఫైల్ ఎ H1 and we believe that investing 100K will add value to customer. We will definitely do that actually. Budgets వస్తాయి మాకు. So I can show the profit, bottom line, this is how I'm going to make, and this is the strategic investments, we have to make it, I need this, yeah, go ahead and do it. As long as the business plan makes sense, we get the approvals అండి. We never get saying no, don't do it, అట్లా జరగదు మాకు. Business plan makes sense, we get the approvals. It is inclusive of 100K investment. If I believe that putting 100K on a specific individual or couple of individuals makes sense, we will invest it actually. But it should make a business sense. అదేలేండి, ఏదో ఒకటి దాంట్లో బిజినెస్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి, కంపెనీ బెనిఫిట్ ఉండాలి. యాక్చువల్లీ అంతరార్థం ఏంటంటే మేడం, దాని తాలూకు అంతరార్థం ఏంటంటే యూఎస్ గవర్నమెంట్ థింక్ చేసింది జనరల్గా ఎక్కువ మంది టాప్ క్లాస్ స్కిల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, NLP కానీ, కంప్యూటర్ విజన్ కానీ, ఎనీథింగ్ అరౌండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ, జనరేటివ్ AI, ఇలాంటి స్కిల్స్కి బిల్ రేట్స్ రఫ్గా $300-400 ఉన్నాయనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 2,000 hours ఉంటాయి ఏడాదికి, లెట్స్ సే $300 బిల్లింగ్ అనుకోండి. వీఆర్ టాకింగ్ అబౌట్ 600K. 600Kలో ఎంప్లాయీకి ఒక 200-250K ఇచ్చినా ఇంకా 100K మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో యుఎస్ గవర్నమెంట్ తాలూకా థాట్ ప్రాసెస్ ఏమై ఉండొచ్చు అంటే ఇవి చాలా ప్రీమియం స్కిల్స్ కాబట్టి 100K షుడ్ నాట్ బి ఎ బిగ్ ఇష్యూ ఫర్ యూ. సంబడి హూ ఈస్ వర్కింగ్ ఇన్ నాసా అండ్ దట్స్ వాట్ దే మస్ట్ హావ్ థాట్. ఫర్ ఏ టెస్టింగ్ స్కిల్ కో లేకపోతే సింపుల్ కోడింగ్ స్కిల్ కో వర్కౌట్ కాదండి. $100 చేయరు కదా వాళ్ళు, అది వర్కౌట్ కాదు. నో, ఇట్ డజంట్ వర్కౌట్ దేర్. సో దట్ ఈస్ ద ఇష్యూ వీ హావ్ దేర్. రైట్ అండి, చాలా ఇష్యూస్ మాతో క్లియర్గా చెప్పారు. Thank you, Andy. Thank you so much. Thank you for the opportunity again, and coming to your studio is always a pleasure. And, thank you everybody.